अनमोल है, मनुष्य तेरे पक्को तल है, शरण लेते हैं। धर्मियों की मुक्ति यहोवा की ओर से होती है। संकट के समय वह उनका दृढ़ गढ़ है। For the Lord Most High is terrible. He is a great king over all the earth. Psalms 47:2. మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి 4:2. ఎవరి మనసు నీ మీద ఆనుకొనున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలే అనగా అతను నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏషియా 26:3. మహోన్నతం చాటును నివసించువాడే సర్వశక్తిని విశ్రయించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగానిల నుండి ఆయనను విడిపించును, నాశకమైన తెగులు రాకుండా ఆయనను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను క్రప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగను. ఆయన సత్యము కీడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పార్చే రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవునికి నీకు నివాసస్థలము చేసి ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములందరిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందురు. వారు సింహంలను నాగుపాములను త్రొక్కెదవు, కొదుమ సింహంలను భుజంగులను నలగ తొక్కెదవు. అతను నిన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతని నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. అతను నాకు మొడపెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో అతనికి తోడే ఉందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనలు 91:1-16. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం లేచు సీయోను కొండల వలె నందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయములకు మేలు చేయము. తమ వంకర త్రోవలకి తొలగిపో వాడిని పాపం చేయవాడితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కీర్తనలు 125. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇర్మియా 9:23-24. నా ప్రాణం యెహోవాను సన్నిధించును, అసలు సమస్తమైన భాషగా సన్నిధించు. నా ప్రాణం యెహోవాను సన్నిధించమని చేసిన ఉపకారం దేన్ని మరవను అని దోషం అంటే క్షమించమని సంకటం అంటే కూర్చోవడు. సమాధిలో నుండి ప్రాణము విమోచించుచున్నాడు. కరుణా కటాక్షము వలన నీకు కిరీటము వచ్చుచున్నాడు. పక్షిల జీవనము వలన నీ యవ్వనం కొత్తగను, మేలుతో నిన్ను తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 103:1-5. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. కీర్తనలు 103:1-2. ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 యెహోవా దేవుని ఆరాధనా. యోగుడు దేవులో దిగి వచ్చిన
అల్ఫా ఒమేగా అయిన దేవానికే స్తోత్రములు, రాజులకి రాజానికే స్తోత్రములు. ఎస్యానికి స్తోత్రం. సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘ సరిహద్దులు విశాలపరచండి ఎస్యా. ఎవరైతే నీ సన్నిధికి రాలేక ఉన్నారో వారిని నడిపించండి ఎస్యా. అయితే దైవజనులను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు చెప్పే వాక్యాన్ని మన హృదయమైన పలకలను రాసుకుంటాం, మాకు సహాయం దయచేయండి ఎస్యా. సండే స్కూల్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి బుద్ధి జ్ఞానాన్ని దయచేయండి ఎస్యా. కొద్ది చిన్న ప్రార్థన తప్పులుంటే క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిపోయి ఉన్న పరమ తండ్రి. ఆమేన్.